దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు తన అన్నను మోసగించి, తండ్రిని మోసగించి, తాను ఏదో సాధించాను అని అనుకుంటున్న సమయంలో తండ్రి పిలిపించి ఇలా మాట్లాడుతున్నాడు. నాయనా, నువ్వు ఇక్కడ ఉండుంటే నీకు ఇది మంచిది కాదు అని చెప్తూ తను దీవిస్తూ, నేను నిన్ను దీవించేనే, ఆ దీవెన నీకు కలుగుతుంది. అయితే నీకు వివాహ వయసు వచ్చింది గనక నీకు అర్థమవ్వాల్సింది ఏంటి అని అంటే, ఈ కనాను దేశంలో ఉన్న స్త్రీలలో ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అంతకుముందే కనాను స్త్రీలలో ఇద్దరిని పెళ్లి చేసుకుని తన అన్న అయిన యాషాబు ఎంతో బాధ పెడుతున్నాడు కనుక ఆ విషయంలో రెబెకా చాలా విసుకుపోయి ఇక్కడికి వద్దు, వీళ్ళు వద్దు అని చెప్తున్నాడు. అని చెప్తూ తాను దీవిస్తున్న ఆ దీవెనను మనం అర్థం చేసుకోగలం. కారణం ఏంటంటే, దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడనే విషయం ఇస్సాకు ఇప్పుడు పట్టించుకున్నట్లు కనబడుతుంది. కారణం ఏంటి అని అంటే, మోసగించాడు అనే ఒక మాట కానీ దేవుని సెలవు లేకుండా ఆ దీవెనలు ఎవరి మీద ప్రకటించబడవు అని సత్యాన్ని గమనించాడు. నువ్వు లేచి పద్దనరాముకి వెళ్ళిపోవాలి. మీ తల్లి యొక్క తండ్రి బెతూయేలు ఇంటికి వెళ్ళి మీ తల్లి అన్న అయినటువంటి లాబాను కూతురులో ఒక ఆమెను నువ్వు పెళ్లి చేసుకో. నీవు అనేక జనములు అయ్యేలాగా సర్వశక్తుడైనటువంటి దేవుడు నిన్ను దీవించి ఫలవంతమైన వ్యక్తిగా చేసి నీకు విస్తారమైనటువంటి సంతానాన్ని దయచేస్తాడు అని చెప్పి తనను దీవించాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి దేశాన్ని నీవు పరదేశిగా నివసించే ఈ దేశాన్ని నీవు స్వాచ్ఛముగా పొందుకునేటట్లుగా దేవుడు నీ సంతానానికి ఇస్తాడు అని అతన్ని దీవించాడు. కొంతమందికి కొన్ని జరిగితే కానీ మనిషి విలువ తెలియదు, మాట విలువ తెలీదు. వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏదో ఒకటి జరగాలి. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబు కానీ యాషావు కానీ ఏమై ఉన్నారో, దైవ చిత్తం ఎవరి పట్ల ఎలా ఉందో, వృద్ధాప్యానికి వచ్చేసినా, మరణ సమయం ఆసన్నమైనా అర్థం అవ్వలేదు. వారిని దీవించేసిన తర్వాత అర్థమైంది. మన జీవితంలో కొన్ని విషయాలు మనకు అర్థం కావు, అయినంత మాత్రాన కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఎప్పుడు బయలుపరచబడాలో, మనకి ఎప్పుడు అర్థం అవ్వాలో సరి అయిన సమయంలో అర్థం అవుతుంది. అప్పుడు మనం ముందడుగు వేస్తే సరిపోతుంది. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబును పద్దనరాముకి వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. యాకోబు పద్దనరాములోనికి వెళ్ళి పెళ్లి చేసుకునేలాగా ఇస్సాకును దీవించాడు. దీవిస్తూ ఇలా చెప్తున్నాడు, కనాను దేశంలో ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అని, మీ అన్న చేసినట్లు నువ్వు చేయకూడదు అని. ఈ విషయాలన్నీ యాకోబుకు తెలిసిపోయాయి. తన తండ్రి తల్లి ఏకమై తన తమ్ముడు అయినటువంటి యాకోబును తన మామగారు అయినటువంటి
లాబాను దగ్గరికి పంపించబోతున్నారు, పద్దనరాముకి వెళుతున్నాడు తమ్ముడు అని తెలుసుకున్నాడు. చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చేసింది. తమ్ముడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇస్సాకు కనాను దేశంలో ఉన్న స్త్రీలంటే ఇష్టం లేదని యాసావుకి అర్థమైంది. అంత మాత్రమే కాదు, అతడు ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తనకున్న భార్యలు గాక మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మొత్తం 3 భార్యలు అయ్యారు. ఎందుకు మరలా పెళ్లి చేసుకున్నాడు ఇతను? బహుభార్య తత్వం బైబిల్కి విరుద్ధం, దేవునికి విరుద్ధమే. కానీ ఇస్సాకు, రెబెకాలు తన కుమారుడైనటువంటి యాసావును ప్రేమించిన విధానం గాని, తనను చూచిన విధానం గాని యాసావుకి బాధ అనిపించింది. స్వార్థపూరితమైన వారుగా కనబడ్డారు. తల్లిదండ్రులు ఒక పక్షాన్ని నన్ను ఒక పక్క గెంటేశారు అని అర్థమైంది. గమనించండి తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఒకరినొకలాగా చూడవద్దు. మన పిల్లలను గమనించినప్పుడు ఒకడు గొప్పోడు అవుతాడు అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాడు చదివే చదువు కానీ, వాడు చూపించే విధేయత కానీ, వాడు మెలిగే విధానం కానీ, వాడు ప్రవర్తన కానీ, వాడు మాట విధానం కానీ, 2 3 ఎంతమంది ఉంటే అంతమందిలో ఒకడు బాగా ఉన్నట్టు కనబడుతుంది. వాడు గొప్పడైపోతాడనో లేకపోతే ప్రయోజకుడిగా మారతాడనో మనకు అర్థం అవుద్ది. వాస్తవానికి అవడో తర్వాత కానీ ముందు మనకు అనిపిస్తుంది. అప్పుడు ఆడి మీదకి మనసు వెళ్ళిపోతుంది, లేదా అమ్మాయి మీదకి మనసు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక మీదట ఈ అమ్మాయిని కొంచెం జాగ్రత్త చూడాలో, ఈ అబ్బాయిని బాగా చూసుకోవాలి, ఎందుకంటే రాబోయే దినాల్లో వీళ్ళ వల్ల మనల్ని ఉద్ధరించేస్తారేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మిగతా వాళ్ళు కొద్దిపాటి నిర్లక్ష్యం చేస్తాం. ఇక్కడ అదే జరిగింది. యాకోబును దీవెనకు వారసుడిగా చూశారు. యాకోబే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత ఎన్నుకున్నవాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. వాస్తవానికి దేవుని చేత ఎన్నుకోబడింది యాకోబే. వారసత్వాన్ని స్వతంత్రించుకోబోతుంది యాకోబే. అయినను యాషావు కూడా వాళ్ళు కొడుకే కదా. యాషావే వెళ్ళి పెళ్లి చేసుకున్నట్లుంది కానీ ముందు కూడా తల్లిదండ్రులు చూసి చేశారన్నట్లుగా లేదు. తన ఇష్టమే నెరవేరాలన్నట్లుగా కనాను దేశంలో ఉన్నటువంటి 2 స్త్రీలను పెళ్లి చేసేసుకున్నట్లు కనపడుతుంది. వాళ్ళ నాన్న ఒక భార్యతోనే ఉన్నాడు. భార్య భర్తల దాంపత్య జీవితం గురించి చెప్పాలంటే ఇస్సాకు, రెబెకాలను శ్రేష్టమైన వారిగా ఎంచుతారు. ఎందుకంటే బ్రతుకు కాలం అంతే కూడా పరాయోళ్ళ వైపు వెళ్ళలేదు వాళ్ళు. అందుకే వాళ్ళని ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా వారిని ప్రబోధిస్తారు, వారి గురించి మాట్లాడతారు. కానీ వారు దంపతుల విషయంలో ఓకే, కానీ సంతానం విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు కంప్లీట్ గా ఫెయిల్యూర్గా కనపడుతుంది. ఈరోజు భార్య భర్తలు మీరు బాగుండొచ్చు, కానీ రేపొద్దున్న పిల్లల పరిస్థితి సరిగా కనుక లేకపోతే, సరిగా కనుక పెంచకపోతే మొత్తం అంతా అవుట్ అయిపోతుంది. మీ బ్రతుకు బజారు పాలైపోతుంది. జాగ్రత్త. కుటుంబానికి మాదిరిగా ఉండవలసిన ఒక తండ్రిగా, తల్లిగా మీరు మీ జీవితాన్ని దేవుని పాదాల దగ్గర కట్టుకోగలిగితే, మీ పిల్లలు కూడా దేవునిలో ఉండగలిగితే, అప్పుడు మీ కుటుంబాలు ధన్యంగా ఉన్నాయని చెప్పుకోగలుగుతాం. దేవుని లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయంటే, యాకోబు బెహర్షెబా అనేటువంటి ప్రాంతం నుంచి అరానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళ్తుండగా చీకటి పడిపోయింది. ఒక చోట అతను ఆగి ఆ రాత్రి అక్కడ పడుకోవాలని ఆలోచన కలిగి ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడట. చక్కగా నిద్రపోతూ ఉంటుండగా అతనికి ఒక కల వస్తుంది. ఆ కల ఏంటి అని అంటే, ఒక నిచ్చెన కనబడుతుంది.
ఆకాశానికి భూమికి వేయబడింది. ఆ నిచ్చెన పైన దేవుడు ఉన్నట్లు కనపడుతున్నది. నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు గమనిస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి కళ అది. భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెన అంటే దేవుడు నియమించిన యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఎందుకంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి యేసుక్రీస్తు ఒక్కడే. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మాట మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో గనక మనం చూస్తే మనం ఆ మాటను గమనించుకోగలుగుతాం. ఆయన ఎక్కుతూ దిగుతూ ఉండడాన్ని గమనిస్తాం. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే పరలోకానికి నిచ్చెన అయి ఉన్నాడు. ఆ పైన నిచ్చెన పైన దేవుడు కనబడుతున్నాడు. భయంతో నింపబడి ప్రాణాలను కాపాడుకుంటూ పద్దనరాముకు పారిపోతున్నాడు. దేవుడు తాను అబ్రహాముతో చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకోవలసినటువంటి యాకోబు ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను యెహోవాను, నీ తండ్రి అబ్రహాము ఇస్సాకు దేవుడను. నీవు పండుకున్నటువంటి ఈ స్థలం ఉందే, ఇది నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం ఇసుక రేణువులంతా లెక్కలేనిదిగా అయిపోతుంది. నీ సంతానం తూర్పుకి, పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి అన్ని దిక్కుల వ్యాప్తి చెందేస్తారు. నీ మూలంగా నీ సంతానం లోకంలో వంశాలన్నీ దీవించబడేటట్లు చేసేస్తాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతూ, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, నిన్ను ఈ దేశానికి మరలా తీసుకొస్తాను, అప్పటి వరకు కూడా నీ చెయ్యి విడవకుండా నేను నిన్ను పట్టుకుంటాను అని మాట చెప్తున్నాను అన్నాడు. నేను చెప్తున్నాను కదా, నీకు మాట ఇస్తున్నాను, ఆ మాటను నేను నిలబెట్టుకుంటాను అని చెప్పాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నీ జీవిత ప్రయాణంలో ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. ముందుకెళ్లాల్సినటువంటి ప్రయాణం చాలా ఉంది. వెనక్కి వెళ్తే జీవితం అంతా అయోమయం కనపడుతూ ఉంది, భయం కనపడుతూ ఉంది, ప్రమాదం కనపడుతూ ఉంది, నష్టం కనపడుతుంది, ఒంటరితనం కనపడుతుంది, పట్టించుకునే నాదుడు కనబడటం లేదు. ఇక ఏంటో దిక్కు అర్థం కాలేని, గమ్యం తెలియని పరిస్థితులు చిక్కడిపోయినట్లయితే ఇదిగో ఈ మాటలు నీ కోసమే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉంటానని యాకోబుతో చెప్పిన మాట అని నీతో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను కాపాడుతానని చెప్తున్నాడు. నువ్వు ఈ రోజు నుంచి నీ ప్రయాణంలో, నీ జీవితంలో ఎక్కడెక్కడికి వెళ్తావో అన్ని సమయాలు, అన్ని స్థలాల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. మరలా నీకు క్షేమమును అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు ఆయన నీ చేయి పట్టుకొని విడిచిపెట్టడు. యాకోబుకి మెలకు వచ్చేసింది. లేసి ఆ స్థలాన్ని చూసుకున్నాడు. అనిపిస్తుంది అతనికి, ఇది మామూలు స్థలం కాదు, ఈ స్థలంలో నిత్యముగా దేవుడున్నాడు అని. యాకోబు అనుకున్నది నిజమే. నిజ దేవుడు భేకరుడు, భయభక్తులు కలిగించేవాడు అని ఎక్కడుంటే అక్కడ అది పవిత్ర స్థలం అయిపోతుంది. పురుషులంతా ఆయనకు భయభక్తులు చూపడం నేర్చుకోవాలని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అందరూ కూడా దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండాలని దేవుడే సెలవిస్తున్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని ఆలయమే, మరొకటి కాదు అని అనుకుంటూ ఇది పరలోకానికి వెళ్ళే ద్వారం ఇక్కడ ఉంది అని అర్థమైంది. తను లేచి తలగడగా పెట్టుకున్నటువంటి ఆ రాయును స్తంభంగా నిలబెట్టేశాడు.
నిలబెట్టి ఇలా మాట్లాడుకుంటున్నాడు. దేవా, నువ్వు నాకు రాత్రి కనపడ్డావు కదా, నీవు చెప్పినట్లుగా నాకు తోడుగా ఉండి నేను వెళ్ళే స్థలంలో నన్ను కాపాడి మరలా ఈ దేశానికి నన్ను క్షేమంగా తీసుకొస్తే, ఇదిగో రాయిను నిలబెట్టేనే ఇక్కడే నీకు మందిరాన్ని కడతాను. అంత మాత్రమే కాదు, నేను క్షేమంగా గనుక వెళ్ళి నా పనులు, నా కార్యక్రమాలు, నేను నా మేనమామ ఇంటికి వెళ్ళి ఉండి సంతోషంతో అన్ని విషయాల్లో తిరిగి వస్తే, తినడానికి తిండిచ్చి, తాగడానికి నీళ్ళిచ్చి, ధరించడానికి వస్త్రాలు నాకు ప్రసాదిస్తే నువ్వు నాకు దేవుడిగా భావించుకుంటాను అన్నాడు. అతడు యెహోవాను తన దేవుడిగా ఎన్నుకున్న, ఆరాధించి సేవిస్తున్నాడు అనే మాట ఇక్కడ మనం గమనించగలుగుతాం. అంతకుముందు యాకోబు తన తండ్రితో అంటాడు, నీ దేవుడు నన్ను త్వరగా ఆహారం సమకూర్చేలా చేశాడు అని. నీ దేవుడు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు నా దేవుడు అంటున్నాడు. అతనికి మారు మనసు వచ్చింది, దేవుడు ఎవరో అర్థమైంది, సత్యాన్ని గమనించాడు, దేవుని మార్గంలో సాగాలని ఒక దృఢమైన నిశ్చయితకు వచ్చేశాడు. దేవుడు మా నాన్న దేవుడే, మా తాత దేవుడే, నా దేవుడు అని గమనించాడు. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, దేవుని మీద నమ్మకం, నిజమైన దేవుని మీద కలిగి ఉండాల్సినటువంటి అపారమైన నమ్మకం ఈరోజు చాలా మందికి లేదు. యాకోబు నమ్మకం నిజమైందే, అయినప్పటికీ అది బలమైంది కాదు. నీవు ఇలా చేస్తే అని దేవుడు అనకపోయినప్పటికీ కూడా యాకోబు షరతు పెడుతున్నాడు. దేవుని వాగ్దానం షరతులతో కూడుకున్నది కాదని యాకోబు దేవునితో బేరమాడుతున్నట్లు కనిపిస్తున్న ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాం. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి తిరిగి తీసుకొచ్చేలాగా చేస్తాను. అంతేగాని నువ్వు మంచిగా ప్రవర్తిస్తే, నాకు 10వ భాగం ఇస్తే, ప్రత్యేకంగా ఒక స్థలాన్ని, మందిరాన్ని నిర్మాణం చేస్తే అని దేవుడు మాట్లాడతలేదు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు షరతులతో చెప్పట్లేదు, నేను నీకు తోడుగా ఉండాలన్నా, నేను కాపాడాలన్నా, నేను పోషించాలన్నా, ఎక్కడలు తీర్చాలన్నా నువ్వు ఇలా చేస్తే అని దేవుడు అంటలేదు. నేను నిన్ను కాపాడుతాను, నిన్ను పోషిస్తాను, నీకు కావాల్సిన అన్ని ఇస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు గమనించి దేవుడు ఇది చేస్తే, ఇది ఇస్తే, ఇలా ఉంటే అని చెప్పట్లేదు. ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తానంటున్నాడు. ఆయన చేయాల్సిన కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. దేవుని వాగ్దానాలు వింటే ఇక్కడ యాకోబులా మనం ఆలోచించుకుండేలాగా జాగ్రత్త పడతాం. యాకోబు జీవితాన్ని బట్టి చూస్తే బలహీనమైన నమ్మకం గలవారితో దేవుడు ఎంత సున్నితంగా, ప్రేమగా ప్రవర్తిస్తున్నాడో మనం గమనించగలుగుతాం. ఆయన ఏదైనా చేస్తే అని చెప్పట్లేదు, మనం ఆయన బిడలమై ఉన్నాము కనుక ఆయన మనకు ఇవ్వవలసిన, ఇస్తానన్న అన్నిటినీ ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. యాకోబే మాట్లాడుతున్నాడు, నువ్వు ఇది ఇస్తే, నువ్వు చేస్తే, కాపాడితే, పోషిస్తే అప్పుడు స్తంభంగా నిలిపేనే ఈ రాయి ఉన్న స్థలంలో నిన్ను ఆరాధించే స్థలంగా దాన్ని మార్చేస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు నాకు ఏదైతే ఇస్తావో దాని అంతట్లో కూడా నీకు 10వ భాగము ఇస్తానని. ఒక వ్యక్తి ఈ అధ్యాయంలో 10వ భాగం దేవుడు తన ప్రజల నుండి కోరుతున్నట్లు కనీసమైన అది అర్పణ అని, తన వాగ్దానాలు నెరవేర్పు కోసం యాకోబుకు దేవుడు ఈ షరతు పెట్టలేదని మనం గమనించాలి.
వాగ్దానం చేశాడు దేవుడు తప్ప నువ్వు ఇది చేస్తే అని చెప్పలేదు. యాకోబు అంటున్నాడు, నాకు ఇది కలిగితే, ఇది జరిగితే నేను 10వ వంతు ఇస్తాను అని. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము ఆయనకు అప్పట్లో కలిగినంతట్లో 10వ భాగం ఇచ్చినట్లు మనం చూడగలుగుతాం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనంలో అన్నిటిలోనూ 10వ భాగము దేవునికి ఇవ్వాలి, అది పరిశుద్ధమైనది, అది దేవునిది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేటువంటి 10వ వంతులను నేను లేవి వంశస్థులకు వారసత్వంగా ప్రసాదించాను, ఇది వారు చేసే సేవా పరిచర్య కొరకు ఇవ్వవలసిన భాగమని ప్రభు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో ప్రతి సంవత్సరం మీరు వేసే విత్తనాలు పంటలో 10వ వంతు తీయాలి అని చెప్తున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మీకు పట్టజాలనంత సమృద్ధి పొందేటట్లుగా మీకు రాబడి అంతట్లోనూ కూడా 10వ భాగం దేవుని మందిరానికి ఇవ్వాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి ఇచ్చట్లో కలిగేటువంటి దైవికమైన ప్రభావం సమృద్ధిగా అనుభవించుట కొరకై ప్రతి వారు కూడా దేవునికి ఇవ్వవలసిన భాగం ఇవ్వాలి. యాకోబుకు అర్థమైంది, అందుకంటున్నాడు, నేను పొందే ప్రతి దానిలోనూ నీకు భాగము ఇస్తాను అని. మరి నువ్వు ఈ రోజు నీ తీర్మానం ఏమైంది? నువ్వు వెళ్ళే ప్రయాణంలో తోడుకుంటున్నాడే, బ్రతికిలో క్షేమం ఇస్తున్నాడే, ఉద్యోగంలో, పనులో, సమస్తంలో ఆయన తోడుండి నడిపిస్తున్నాడే. మరి దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇస్తున్నావా? యాకోబు నిర్ణయం తీసుకున్నాడు, ఇదిగో నా జీవితం జీరోగా ఈ కర్ర పట్టుకుని బయలుదేరాను, నాకు ఇచ్చే ప్రతి దాంట్లో తిరిగి నీకు ఇస్తాను ప్రభు అన్నాడు. యాకోబు అన్నాడు తప్ప దేవుడు నాకు ఇది చేస్తే నేను కాపాడుతాను అని అనలేదని గమనించాలి. తనకు అర్థమైంది దేవునికి ఇవ్వాలి అని. ఈరోజు నువ్వు చేయాల్సిన పని చేస్తే దేవుడు తన కార్యాలు నీ పట్ల తప్పక జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండు, ప్రభులో సాగు, ఆయన కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతుకు. ఆయన ఎప్పుడు యాకోబుతో చేసిన వాగ్దానాన్ని నీతోని చేసి నిన్ను విడువక నడిపిస్తాడు. అటు కృప సమృద్ధిగా పొందుకొందువు గాక. ఆమేన్.